హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈరోజు హెల్దీగా ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. జొన్న పిండి తోటకూరతో ఈజీగా చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కూడా క్రిస్పీ తోటకూర చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసము ఒక బౌల్లో 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని, 1 స్పూను జీలకర్రను వేసి 2 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని పిండికి మొత్తం ఆయిల్ పట్టే విధంగా కలుపుకోవాలి. 1 కట్ట తోటకూరను వాష్ చేసి సన్నగా కట్ చేసి పిండిలో వేసుకోవాలి. పెద్ద సైజు 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకొని అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకున్న తర్వాత 2 స్పూన్ల నువ్వులని వేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకోగానే వెంటనే చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నానపెట్టాల్సిన అవసరం అయితే లేదు. బటర్ పేపర్ కు ఆయిల్ ని అప్లై చేసుకొని తడిపి ఉంచుకున్న పిండిని కొద్దిగా తీసుకొని బాల్ లాగా చేసి బటర్ పేపర్ పైన పెట్టి రౌండ్ షేప్ లోనికి ప్రెస్ చేసుకోవాలి. బటర్ పేపర్ అవైలబుల్ గా లేకుంటే ఏదైనా స్టీల్ ప్లేట్ బ్యాక్ సైడ్ న ఆయిల్ ని అప్లై చేసి కూడా ఒత్తుకోవచ్చు. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ చెక్కల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. స్టవ్ పైన డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని పెట్టి హీట్ చేయాలి. కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేయగానే పిండి వెంటనే పైకి రావాలి. వెంటనే ఒత్తి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లోనికి వేసుకొని ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత మందంగా ఉండాలనో వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంచినట్లయితే చెక్కల యొక్క ఎడ్జెస్ త్వరగా కాలుతాయి, మధ్యలో కాలకుండా మెత్తగా వస్తాయి. చెక్కలను అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆయిల్ అనేది చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఇదే విధంగా అన్ని చెక్కల్ని ఒత్తుకొని కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే తోటకూర చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చేయడం అనేది చాలా సులభము. పిల్లలు ఇంటికి వచ్చే టయానికి ఇలా చేసి పెట్టారంటే ప్లేట్లు ఖాళీ అయిపోతుంటాయి. నమ్మబుద్ధి కావటం లేదు కదా. మరి ఇంకెందుకు ఆలస్యము, ఎన్నో రకాల చెక్కల్ని చేసి ఉంటారు కదా. ఒకసారి జొన్న పిండితో తోటకూర కాంబినేషన్ గా చెక్కల్ని ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. నా ఛానల్ని ఫాలో అవుతూ నా వీడియోలు చూస్తూ లైక్ చేసి కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.